బయాప్సీ అంటే ఏంటి అంటే ఒక చిన్న సూదిని ప్రాస్టేట్ లోపలికి పెట్టి కొంచెం శాంపుల్ ఆఫ్ టిష్యూని తీసుకొని అది మనం మైక్రోస్కోప్లో ఎగ్జామిన్ చేస్తాం అనమాట. మైక్రోస్కోప్లో పెథాలజిస్ట్ చూసిన తర్వాత క్యాన్సర్ ఉందా లేదా అని 100% గ్యారంటీతో నిర్ధారించవచ్చు. సో బయాప్సీ అనే ప్రాసెస్ చాలామంది భయపడుతూ ఉంటారు. బయాప్సీకి అడ్వైస్ చేసినా కూడా నొప్పి ఉంటుందని, భయం అని, యూజువల్గా చాలామంది అసలు కంఫర్టబుల్ ఉండరు ప్రాస్టేట్ బయాప్సీ అంటే. బయాప్సీ ప్రాసెస్ అనేది బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాస్టేట్ బయాప్సీ అనేది అల్ట్రాసౌండ్ గైడెన్స్లో చేస్తామన్నమాట. అల్ట్రాసౌండ్ ప్రోబ్ అనేది మన మోషన్ ప్యాసేజ్ ద్వారా వెనకాల నుంచి పెట్టి ప్రాస్టేట్ని చూసుకుంటూ ప్రాస్టేట్ లోపలికి సూదిని పాస్ చేసి చిన్న శాంపుల్ తీసుకోవాలన్నమాట. అది బేసిక్గా బయాప్సీ అంటే. ఒకప్పటి కాలంలో అందరూ ట్రాన్స్ రెక్టల్ బయాప్సీ అని చేసేవాళ్ళు. అంటే నీడిల్ ప్యాసేజ్ కూడా మన మోషన్ ప్యాసేజ్ నుంచే వెళ్ళి ప్రాస్టేట్ లోపల నుంచి శాంపుల్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు లేటెస్ట్గా అందరూ అడాప్ట్ చేసుకుంటున్న న్యూ టెక్నిక్ ఏంటి అంటే ట్రాన్స్పెరినియల్ ప్రాస్టేట్ బయాప్సీ అంటారు. అంటే అల్ట్రాసౌండ్ స్కాన్ మోషన్ ద్వారానే స్కాన్ చేస్తూ ఉంటాము. కాకపోతే నీడిల్ మాత్రం మన టెస్టిస్ కింద స్కిన్ నుంచి పంక్చర్ చేసి లోపలికి వెళ్తాం అనమాట. దీన్ని ట్రాన్స్పెరినియల్ ప్రాస్టేట్ బయాప్సీ అంటారు. దీనికి సర్టెన్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటి అంటే ఇన్ఫెక్షన్ రిస్క్ ఆల్మోస్ట్ 0 ఉంటుంది ట్రాన్స్పెరినియల్ అప్రోచ్ వల్ల. ఇంకా కొన్ని ఏరియాస్ ఆఫ్ ప్రాస్టేట్ యాంటీరియర్గా ఇంకా ఎపెక్స్ దగ్గర ఉన్న లీజన్స్ ఏమైనా ఉంటే వాటిని బెటర్ టార్గెట్ చేయొచ్చు ట్రాన్స్పెరినియల్ అప్రోచ్ వల్ల. ట్రాన్స్రెక్టల్లో కుదరనివి కూడా ట్రాన్స్పెరినియల్తో చేయొచ్చు. ఇంకా ప్రాస్టేట్ ఓవరాల్ బయాప్సీ ప్రొసీజర్ టైం యూజువల్గా 20 to 30 మినిట్స్లో అయిపోతుందండి. లోకల్ ఎనెస్థీషియాలోనే చేస్తాము. సో నొప్పి ఏమి ఉండదు, మొత్తం మత్తివ్వాల్సిన అవసరం కూడా లేదు. అదే రోజు పేషెంట్ ఇంటికి వెళ్ళిపోవచ్చు. బయాప్సీ రిపోర్ట్ ఒక వారం తర్వాత మళ్ళీ క్లినిక్కి వచ్చి కలిస్తే అప్పుడు డాక్టర్తో డిస్కస్ చేయొచ్చు.